సుమారుగా 8 అవుతా ఉన్నది. సో అంటే ఎంతమంది ఉన్నారు మీరు వచ్చినప్పుడు? ఈ స్టార్ట్ కాకముందుకు వచ్చారు ఇప్పుడే కొంచెం ఏంటి అంటే కొంత మందకొడిగా జరిగినట్టు కనబడతా ఉన్నదా పోలింగ్? అర్థం కాలేదు సార్. స్టార్ట్ అవ్వట్లా, అస్సలు స్టార్ట్ కాలేదు. 7 గంటలకి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా. అది వాళ్ళు అన్నారు, మళ్ళీ వాళ్ళు చేయలే కదా. వాళ్ళకి అడగండి ఒకసారి. ఇంతసేపు వచ్చి మేము నిలబడి అసలు ఏం లాభం? అది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. పెరుగుతుందా? ఓట్ పర్సెంటేజ్ పెరగాలంటారు, ఇట్లా చేస్తే పెరుగుతుందా? ముందుగా చూసుకోవాలి కదా. మిషన్లు అన్ని పని చేయకపోతే 6 గంటల నుంచి మూవ్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు పని చేస్తుంది పని చేయలేదు అనేది. ఇప్పుడు అందరు ఆఫీస్ కూడా బయటలో వచ్చినారు. అందరూ ముందుగా ఓటేసి వెళ్ళిపోవాలి 10 గంటలని. రాకపోతే గమ్మున వెళ్ళిపోతాం అంతే. మరి ఒక పక్కనేమో పోలింగ్ శాతం పెరగాలి, సో అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పేసి కూడా అవగాహన కల్పిస్తా ఉన్నారు. కరెక్టే, కానీ ఇట్లా ఈ సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు కాదు బైపోల్ అంటే కొన్ని సెంటర్సే ఉంటాయి. దాన్ని కూడా కరెక్ట్ ఆర్గనైజ్ చేయకపోతే ఈసీ ఏం లాభం? అది కూడా కరెక్ట్ పనిచేస్తలేదు. మీరు ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? మేము వచ్చి 8కి వచ్చినాం సారు. 8కి వచ్చినాం, మేము బయటికి పనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది కదా. గంట అయింది ఇక్కడ. ఈ నుండి ఆడి వరకే ఉన్నది లైను. మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉండే? 10 మంది 12 మంది ఉన్నారు. 12 మంది ఉండే. ఒక్కరు ఓటు వేయలేదు. మరి ఎంతసేపు నిలబడతాం మేము? వేయాలి 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 మాకు అన్నారు. ఎవరికి లేదు, ఇంటికి పోయేది ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఓటు వేసిన తర్వాత పనికి పోవాలి మళ్ళీ మీరు? మా పనికి పోవాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఓకే అమ్మ, మీరు ఒకసారి ఐడి కార్డు చూపెట్టండి. ఏం తీసుకొచ్చుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ స్లిప్ ఇది. సో ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డు కూడా తీసుకొచ్చారా? సో ఇది ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు. సో ఇది ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి చూపెడితేనే వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది. ఎంతసేపు అవుతుంది తల్లి మీరు వచ్చి? 1 అవర్ అవుతుంది. 7కి వచ్చాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏమని చెప్తా ఉన్నారు? ఎవరైనా అడిగితే ఏమన్నా చెప్తా ఉన్నారా? ఏం చెప్తలేదు, మిషన్ ఖరాబ్ అయింది అనేసి అంటున్నారు అప్పటి నుంచి. మళ్ళీ మీరు ఏమన్నా వర్క్ వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఏంటిది ఇదంతా కూడా నిర్లక్ష్యం ఏంది అనుకోవచ్చు? వాళ్ళు ప్రాపర్గా చేస్తలేరు. ఫస్టే చెక్ చేసుకోవాలి, ఓట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంకా చేస్తానే ఉన్నాం అనేసి అంటున్నారు. సో లేట్ అవుతుంది మాకు.